ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఐటీ ఎంప్లాయీస్. సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తూ ఉన్నట్లయితే వారు పెట్టుబడి ఎలా పెట్టుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారా? అయితే డోంట్ వర్రీ, ఈ వీడియో మీకోసమే. అయితే ఇందులో మనకి అసలు ఐటీ ఎంప్లాయీస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఎలా పెట్టుబడి పెట్టుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఇవాళ మనతో చెప్పడానికి క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారు గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సో ఫైన్ అండి. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఉంటారు. ఎస్. సో అలాంటి వారి కోసం ఈ కామెంట్ యాక్చువల్లీ వచ్చింది. సో నేను అందుకే రేస్ చేయడం జరిగింది. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తూ ఉన్నారు. కరెక్ట్. వారు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకుంటే బెటర్ అంటారు? ఏంటి? సి ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 70% వరకు ఐటీ ఎంప్లాయీస్ అండి. గ్రేట్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకొచ్చారు మీరు ఇవాళ. ఓకే, ఐటీ ఎంప్లాయీస్ కి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డబ్బులు సంపాదించడం అనేది నెంబర్ 1 టాస్క్ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు సంపాదించడమే నెంబర్ 1 టాస్క్. నెంబర్ 2 టాస్క్ ఏంటంటే ఆ డబ్బుని రైట్ డైరెక్షన్ లో పెట్టాలి, లేదంటే సంపాదించి వేస్ట్ అయిపోతుందండి. మన టైం, మన డబ్బు అంతా వృధా అయిపోతుంది. మూడవది, ఈ డబ్బుని ఎవరి గురించి అయితే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామో వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అవన్నీ చెందేలాగా వాళ్ళు కన్సాలిడేట్ చేసి పెట్టుకోవాలండి. సో ఇవి ఫస్ట్ అంటే వాళ్ళు డెఫినెట్ గా దే ఆర్ సక్సెస్ఫుల్ అండి. మంచిగా జాబ్ చేస్తున్నారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దేర్ ఓన్ ప్రొఫెషన్. బట్ అన్ఫార్చునేట్లీ రెండోది మూడోది వాళ్ళు చేయలేరు. దానికి డెఫినెట్ గా వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ ని అప్రోచ్ అవ్వాల్సిందే. నేను మీకు ఒక చిన్న కేస్ స్టడీ చెప్తానండి. ఆల్రెడీ ఇది చెప్పాను, బట్ మళ్ళీ చెప్తాను చూడండి. చెప్పండి. ఒక ఐటీ ఎంప్లాయీ యాక్చువల్ గా వేరే స్టేట్ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారండి. 7 years బ్యాక్ నుండి మేము ఇచ్చిన సజెషన్స్ తో చక్కగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాడు. ఆయన మొన్న 10 lakhs కార్ కొంటాను అని చెప్పి నాకు కాల్ చేశాడు అనమాట. అంటే ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెక్ చేసి లాస్ట్ 7 years నుంచి ఫోకస్డ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. నేను ఎందుకు కొంటున్నావు 10 lakhs కార్ అన్నా నేను. అనగానే ఆయన కోపం వచ్చింది. అదేంటి, నువ్వు నెక్స్ట్ 10 years లో చేయమన్నదంతా కూడా నేను 5-6 years లో నేను అగ్రెసివ్ గా నేను కష్టపడి చేశాను కదా, ఇప్పుడు కూడా ఇంకా నన్ను కార్ కొనివ్వా అని అన్నాను అనమాట. నేను కూడా అదే అన్నాను. నీ పోర్ట్ఫోలియో అరౌండ్ 2.3 crore వరకు నీకు మ్యూచువల్ ఫండ్ లో పోర్ట్ఫోలియో అక్యుములేట్ అయింది. ఓకే, అలాగే 1 lakh per month ఎస్ఐపి కడుతున్నావు నువ్వు. ఓకే, అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు నీ శాలరీ ఇన్కమ్ అదంతా కూడా పెరిగింది. ఓకే, ఒకవేళ నీ ఇన్వెస్ట్మెంట్స్ కనుక నెక్స్ట్ 10 years వరకు నువ్వు టచ్ చేయకుండా, అలాగే అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెంచకపోయినా పర్వాలేదు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కార్పస్, అలాగే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న ఎస్ఐపి, ఇవి రెండు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేయకుండా నెక్స్ట్ 10 years లో నీ పోర్ట్ఫోలియో, జస్ట్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో వర్స్ట్ కేస్ లో ఈవెన్ 12% రిటర్న్ వేసుకున్నా సరే దిస్ విల్ క్రాస్ మోర్ దెన్ 10 crore అండి. 10 crore దాటిపోతుంది. సో అంత అద్భుతమైన పోర్ట్ఫోలియోని 10 years లో చేయమన్న దాన్ని నువ్వు ఆల్రెడీ 5-6 years లో చేసేసావు. అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు కూడా ఇంకా ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నావు? నువ్వు 10 lakhs కార్ కాదు 20 lakhs కార్ కొనుక్కో అని చెప్పాను నేను. గ్రేట్. ఇట్ వాస్ సర్ప్రైజ్ అనమాట నాకు. అంటే ఉన్న ప్రొఫైల్స్ అన్నిట్లలో నాకు ఇది చాలా బాగా నచ్చిన విషయం అండి. అదే 10 crores వచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఉన్నా కూడా 10 lakhs కార్ కోసం మీకు కాల్ చేశారు చూడండి, గ్రేట్. అంటే అలా లాస్ట్ 6-7 years లో చేశాడు కాబట్టే ఇవాళ ఆయనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిందండి. 6-7 years లోనే 6-7 years లో ఆయన చాలా డిసిప్లిన్డ్ గా చెప్పింది చెప్పినట్టు విన్ చేశాడండి. ఓకే. అయితే ఐటీ ఎంప్లాయీస్ కి ఈ విషయం ఖచ్చితంగా చేరాలి. అన్నిటికంటే ముందు అసలు యాక్చువల్ గా మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే, ఐటీ ఎంప్లాయీస్ ఇల్లు అనే ఓన్ హౌస్ అనే కాన్సెప్ట్ లో పడి ఫస్టే అంటే ఓన్ హౌస్ కొనుక్కోద్దని నా ఉద్దేశం కాదండి. అని ఫస్ట్ ఫోకస్ మొత్తం నా ఓన్ హౌస్ కొనుక్కోవాలని ఆ ఒక్క గోల్ వెనకాల 15 years ఫేస్ చేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారంటే ఓన్ హౌస్ అనే కాన్సెప్ట్ ని కొంచెం పక్కన పెట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద ఫోకస్ చేసిన వాళ్ళు. ఇంతకుముందు నేను చెప్పిన ప్రొఫైల్లో ఏంటంటే ఇవాళ తనకు ఓన్ హౌస్ ఉందండి, ఇప్పుడు బ్రహ్మాండంగా కార్ కొనుక్కుంటున్నాడు. ఆయన ఉన్నదానికంటే అద్భుతమైన, నేను చెప్పాను 10 కాదు సేఫ్టీ కార్ కొనుక్కో, అండ్ డబ్బులు ఖర్చులు ఏవైతే ఉన్నాయో
నువ్వు ఇంకా ఫుడ్ అనేది అనుకోండి, గ్రాసరీస్ అనుకోండి, క్వాలిటీ ఫుడ్ తినండి. పిల్లలకి ఇంకా మంచి ఎడ్యుకేషన్ చేయించండి. ఇక్కడ నుంచి మీరు ఎవ్రీ 3-4 years కి ఇంటర్నేషనల్ హాలిడే వెళ్దాం అనుకున్నారు కదా, 2 years కే వెళ్ళండి ఇప్పటి నుండి. సో ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత మీకు ఇంకా ప్రాబ్లం లేదు. నేను ఆయనకి ఏం చెప్పాను, ఇక్కడ నుండి నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, నీ లైఫ్ ఎంజాయ్ చేయపండి. ఓకే, తర్వాత ఇక్కడ నుండి ఒకవేళ అన్ఫార్చునేట్ గా అంటే ఐటీ ఎంప్లాయీకి ఈ లే ఆఫ్స్ ఒక ప్రాబ్లం అండి. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ ద్వారా మనకి ఈవెన్ అవుట్ ఆఫ్ జాబ్స్ కూడా లాస్ అవుతున్నాయండి. అవుట్ ఆఫ్ కంట్రీలో వాళ్ళకి కూడా జాబ్స్ లాస్ అవుతున్నారు, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా జాబ్స్ లాస్ అవుతున్నారు. ఎప్పటికీ ఒక చిన్న భయం అయితే లోపల ఉంటది అనమాట వాళ్ళకి, ఎక్కడైనా రెసెషన్ వస్తుందా, ఎక్కడైనా రెసెషన్ వస్తుందా అని. అవును. సో ఇప్పుడు నేను చెప్పిన క్లయింట్కి ఏంటి, రెసెషన్ వచ్చింది అనుకోండి, మ్యూచువల్ ఫండ్ లో SWP ద్వారా ₹1 ఇన్వెస్ట్ చేయడం పక్కన పెట్టి 1,50,000 1,50,000 పర్ మంత్ లైఫ్ లాంగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఆయన. దిస్ ఈస్ కాల్డ్ యాక్చువల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. ఐటీ ఎంప్లాయీస్ ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన గోల్ ఏదైనా ఉంది అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గోల్. ఓకే, ఫస్ట్ 5 to 6 years వీళ్ళు ఏం చేస్తున్నారంటే 5 to 6 years బాగా కష్టపడి డౌన్ పేమెంట్ క్రియేట్ చేస్తారండి. 40 lakhs 30 lakhs 50 lakhs డౌన్ పేమెంట్ కట్టాలి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాలి, ఇంటీరియర్స్ చేయించుకోవాలి, 20 years కి హోమ్ లోన్ కమిట్మెంట్ పెట్టుకోవాలి. 25 years లో జాబ్ స్టార్ట్ చేశారనుకోండి, ఒక 5-6 years వీళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అని, పిల్లలని, ఈ గోల్స్ కానీ డబ్బులు వెళ్ళిపోతున్నాయండి. అది కాకుండా ఈ డౌన్ పేమెంట్ గురించి వాళ్ళు అంత సాక్రిఫైస్ చేసి ఆ 5-6 years లో కష్టపడి డబ్బు అంతా కూడబెట్టి దాన్ని ఇంటికి పెట్టేస్తున్నారు. తర్వాత ఏమవుతుంది, ఇది ఇంకో లైవ్ కేసు చూడండి. హైదరాబాద్ లోనే మా క్లయింట్ ఒక ఆయన ఇలాగే చేశాడు. ఆయన ఇల్లు కొనుక్కున్నాడు, ఎక్కడ రింగ్ రోడ్ కి ఇటువైపు, అంటే మన కూకట్పల్లి బౌరంపేట సైడ్ కొనుక్కున్నాడు. ఆయన అక్కడ ఎందుకు కొనుక్కున్నాడు అంటే ఆఫీస్ కి దగ్గర అవుతుంది, పిల్లల స్కూల్ కి దగ్గర అవుతుంది కొనుక్కున్నాడు. అక్కడ అంత కష్టపడి కొనుక్కున్న తర్వాత 20 year హోమ్ లోన్ పెట్టుకున్న తర్వాత ఆయన ఆఫీస్ ఆదిబట్లకు షిఫ్ట్ చేశారండి. TCS ఆదిబట్లకు షిఫ్ట్ చేశారు. రింగ్ రోడ్ కి ఇటువైపు ఏమో ఇల్లు ఉంది, రింగ్ రోడ్ అటువైపు ఆఫీస్ ఉంది. ఆయన ఇల్లు చేంజ్ చేసుకుందామంటేనేమో కష్టపడి కొనుక్కున్న ఇల్లు, చాలా ఇష్టంగా ఇంటీరియర్స్ చేయించుకున్న ఇల్లు, పిల్లల స్కూల్ పక్కనే ఉంది. సో ఆయన ఏం చేస్తున్నాడు, డైలీ రింగ్ రోడ్ అంతా ఒక ప్రదక్షిణ చేస్తాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐటీ ఎంప్లాయీస్ ఇల్లు ప్లాన్ చేసుకోవద్దు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, మనం ఎక్కడ సెటిల్ అవుతాము ఫ్యూచర్ లో అనేది ఒక క్లారిటీ లేదండి వాళ్ళకి. సో వాళ్ళు బెంగళూరులో ఉండొచ్చు, లేదా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వచ్చు, లేదా ఒక 5 years అక్కడ వర్క్ చేసి ఇక్కడికి రావచ్చు, లేదా కొన్నిసార్లు వాళ్ళకి ఈ సిటీ కల్చర్ అంతా కొంతమందికి నచ్చగా ఏం చేస్తున్నారంటే అవుట్ ఆఫ్ సిటీకి వెళ్ళి అక్కడ ఏదైనా ఫామ్ హౌస్ కట్టుకొని ఉందామని కొంతమంది, హోమ్ టౌన్ కి వెళ్ళి ఉందామని కొంతమంది, ఇలా రకరకాల కోరికలు ఒక 10-15 years లో చేంజ్ అవుతా ఉంటాయండి. అందుకే ఫస్ట్ 10 years వాళ్ళు ఓన్ హౌస్ అనేది వాళ్ళు దాన్ని, అంటే ఈ పాయింట్ ని నేను ఊరికే చెప్పట్లేదండి, ఒక దాదాపు ఒక 600-700 ఫ్యామిలీస్ ని నేను ఐటీ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ నేను దగ్గర నుంచి చూసి వాళ్ళు ప్లానింగ్ అంతా చేసి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది అనే మాట నేను చెప్తున్నాను అనమాట. సో ఇవాళ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చారు అనమాట. ప్రతి ఐటీ ఎంప్లాయీ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అనమాట ఇది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గోల్ అనే ఒక గోల్ ని పెట్టుకొని కనీసం నేను నాకు జాబ్ లేకపోయినా, లేదా అన్ఫార్చునేట్లీ నాకు ఏదైనా రిస్క్ జరిగినా, ఫ్యామిలీకి మినిమం సైడ్ ఒక ₹1,00,000 నాకు ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేసిన తర్వాత అప్పుడు నేను ఇల్లు కొనుక్కోవడానికి ప్లాన్ చేయడమో, లేదంటే ఇంకా వేరే ఏదైనా లగ్జరీ థింగ్స్ కి ప్లాన్ చేయడమో చేయాలండి. దీనికి ఫస్ట్ 6 to 7 years అగ్రెసివ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కేసులో ఏమైందంటే, ఆయనకి వేరే సైడ్ ఫోకస్డ్ చేయకుండా, ఎటు సైడ్ ఫోకస్ చేయకుండా చక్కగా ఫస్ట్ ఒక టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్ తీసేసుకున్నాడు, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కవరేజ్ ఉన్నప్పుడు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, కొంచెం అమౌంట్ కార్పస్ ఎమర్జెన్సీ ఫండ్ కి పెట్టాడు. ఇంకా ఫోకస్డ్ గా మళ్ళీ అందులో కూడా రకరకాల స్టాక్స్ లో అవి కాదు, ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్. అందులో కూడా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ప్రాసెస్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ మేము సెట్ చేసి పెట్టాము. 7 years కోవిడ్ వచ్చిన, 2018 ప్రాబ్లం వచ్చిన, మార్కెట్ పెరగట్లేదు తగ్గట్లేదు, ఇవేమీ ఆలోచించలేదు ఆయన. ఫోకస్డ్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడండి. ఒక్క 6-7 years లో మాత్రం అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేశాడు. అరౌండ్ 90 lakhs 1 crore అట్లా 90 lakhs వరకు అట్లా ఇన్వెస్ట్ చేశాడు. ఇవాళ 2.3 crore కార్పస్ ఉంది.
అంతకు ముందుకు ఆయనకి అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్నిట్లో చూస్తే భయం ఉండేది అనమాట. అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చాను, స్టేట్ లో వచ్చాను, ఎవరు ఎట్లాంటి అడ్వైజ్ ఇస్తారు ఏంటి అని ఒక ఇది ఉండే. FDs లో డబ్బులు పెట్టుకున్నాడు, సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు పెట్టుకున్నాడు, కానీ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. బట్ మేము చెప్పిన తర్వాత ఒక 1 year వరకు బాగా స్టడీ చేశాడు, చెక్ చేసుకున్నాడు, అదర్ థింగ్స్ అన్నిటిని కంపేర్ చేశాడు. ఎస్, మ్యూచువల్ ఫండ్ ఇస్ గుడ్ అనుకున్నాడు, ఫోకస్ గా డిసిప్లిన్ గా ఇన్వెస్ట్ చేశాడు. గ్రేట్, డన్. మ్యూచువల్ ఆయన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటున్నాడు, కార్ కొనుక్కుంటున్నాడు, హాలిడే ట్రిప్స్కి వెళ్తున్నాడు. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ పోతుందని ప్రెషర్ లేదు. ఇన్ఫాక్ట్ టుడే ఈజ్ ఎర్నింగ్ వెరీ గుడ్ అమౌంట్ అండి. గ్రేట్. అంటే ఈ ప్రెషర్ అంతా లేకపోయేసరికి ఈజ్ ఎర్నింగ్ వెరీ గుడ్ అమౌంట్. ఫ్యామిలీ ఈజ్ సాటిస్ఫైడ్, కిడ్స్ ఆర్ సెటిల్డ్, ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్ టేకెన్ కేర్. దిస్ ఈస్ కాల్డ్ ది యాక్చువల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. ఓకే. ప్రతి IT ఎంప్లాయీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గోల్ మీద ఫోకస్ చేయండి. ఈ పాయింట్ ని మీరు పదే ప్రతి IT ఎంప్లాయీకి చెప్పండి. ఎందుకంటే కొంతమంది చూసానండి నేను, ఇల్లులు ఉంటున్నాయి, లగ్జరీ కార్స్ ఉంటున్నాయి, కానీ వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళకి ఏం ఆస్తులు ఉండట్లేదు. అంటే ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే ప్రాసెస్ ఉండట్లేదు. వాళ్ళకి జాబులు పోతే మాట ఆల్రెడీ అయిందండి. నేను చూసాను, పోయినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈస్ ద మెయిన్ గోల్ వేర్ ఎవ్రీ IT ఎంప్లాయీ షుడ్ ఫోకస్ అండ్ ఫస్ట్ గోల్ అండి. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో ఎవరైతే IT ఎంప్లాయీస్ ఉన్నారో ఫస్ట్ మీరందరూ కూడాను సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ వైపు అడుగులు వేయండి. సో తెలివిగా సేవ్ చేసుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.